నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు ఉన్నారు. తను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చినారు. తను ఇంత దూరం అసలు ఎందుకు వచ్చినా అనుకుంటారా? తనలో ఉన్న కళను బయటికి తీసుకురావాలని, తనలో ఉన్న కళ ఇంకా అంతరించిపోవద్దు, ఒకరికి తెలియాలి, నా కళ నాలోనే ఉండిపోవద్దు, నా కళ బయటికి రావాలి, 10 మందికి తెలియాలని తను ఇంత దూరం మన స్టూడియోకి వచ్చినారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. బాగున్నారమ్మా? బాగున్నాను. అసలు చాలా గ్రేట్ అమ్మా, మీ కళను మీరు బయటికి తీసుకురావాలని అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అంతే అనుకో మేడం. అమ్మా, అసలు ఎప్పటి నుండి ఏ వయసులో నుంచి పాటలు పాడుతున్నారు మీరు? అసలు మేము చిన్నప్పటి నుంచి మాకు వస్తాము. చిన్నప్పటి నుంచి పాటలు వస్తాయి? చిన్నప్పటి నుంచి వస్తాయి. అంటే ఎవరి ద్వారా వచ్చినాయి పాటలు? మీరు మా నాది నేనే వాడతాం. మా నాన్న అసలు ఒక ఆట ఆడేవాడు, అంటే బాగా తలేసేవాడు, అట్లా ఆటలు ఆడేవాడు. మా నాన్న ద్వారా నాకు వచ్చింది. మీ నాన్న ద్వారా మీకు వచ్చినాయి. అంటే చిన్నప్పటి నుండి ఇదే చేసుకుంటా, ఇదే పాటలు పాడుకుంటూ ఉంటుండే అన్నట్టు. ఏం చదువుకోలేరమ్మా మీరు? చదువుకోలేము. చదువుకోలే. ఇంకంటే ఇక చదువుకోకుండా కానీ పాటలు అంత వస్తుంది అంతే. పాటలు అయితే పాడతారు. పాటలు అయితే ముందుగా మనం నీ గురించి తెలుసుకునే ముందు, మీరు ఇంకా మంచి మంచి పాటలు పాడతారని చెప్తున్నారు కదా మీరు. అయితే ముందుగా ఒక దేవుని పాటతో మొదలు పెడదాం. సరే సరే, ఏదైనా ఒక దేవుని పాట పాడండి. శంకరా ఓ శంకరా, ఎంతో మాయలోడవయ్య నీవు శంకరా. శంకరా ఓ శంకరా, ఎంతో మాయలోడివయ్య నీవు శంకరా. మనసు కొండల్లోన శంకరా, నువ్వు మౌనంగా ఉన్నావా శంకరా. పార్వతమతోన ఈశ్వరా, నువ్వు ఫైలంగా ఉన్నావా ఈశ్వరా. హర హర శివ 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 హర హర శంకరా ఓ శంకరా, ఎంతో మాయలోడివయ్య నీవు శంకరా. శంకరా ఓ శంకరా, ఎంతో మాయలోడివయ్య నీవు శంకరా. యముల వాడలోన నీవు రాజేశుడివై, భక్త జనుల గుండెల్లో పానేశుడువై, మమ్ములను దయచూడు శంకరా, మమ్ములను దీవించు ఈశ్వరా. హర హర శివ 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 హర హర శంకరా ఓ శంకరా, ఎంతో మాయలోడివయ్య నీవు శంకరా. శంకరా చాలా బాగా పాడినాం అమ్మ. అసలు మొదటి పాట దేవుని పాట, అంటే శివుని పాటతో మొదలు పెట్టినాం. అంటే ఈ పాటలు అనేది మీరే రాసుకొని మీరే పాడతారా, లేకపోతే ఎవరి ద్వారా విని రాయడం కాదు, మాకే వస్తుంది అది. మీకే వస్తుంది? నాకే ఇక నేను రాయను. ఆడనే విన్నా అంటే అది మనకు రావాలా. అది ఒక దగ్గర విన్నాము అంటే అది మనకి ఎప్పుడైతే రావాలా, వంట చేసుకుంటా అది చేసుకుంటా అట్లా వాడేదాన్ని నేను. అంతే. నేను ఎప్పుడైతే ఇట్లా ఛానల్ వచ్చినాయో, ఎప్పుడైతే ఏ ఛానల్కి వెళ్ళి వాడాలా, నాకు ఎవరైనా తీసుకుంటారా తీసుకోరా అని ఇట్లా మస్తు కోరికే ఉండేది నాకు. కానీ ఎన్నడసు ఆ దేవుడికి ఏరకాయ అంతే. అంటే ఇప్పుడు మీకు పాటలు రాయడం రాదు, కానీ ఒకరి నుంచి వినంగానే పాటలు వాడతారు. ఆడ కొత్త సాంగ్ వాడిండ్రు, వాళ్ళు ఏం పాట వాడాలా, మనం ఇది రావాలా మనకు, అది ఎట్లయితే రావాలని అట్లా వంట చేసుకుంటా గానీ ఏదైనా చేసుకుంటా గానీ అదే పాట ఉంటుండే. అంటే ఇప్పుడు ఒక్కసారి వినంగానే గుర్తుండిపోతుందమ్మా పాటలు పాడుతుంటే? గుర్తుంటదా? గుర్తుంటది. ఆ సాంగ్స్ వాళ్ళు ఏమని వాడింది, ఇంటికి వచ్చినాక కూడా, పొలం పనికి వెళ్ళి ఇంటికి వచ్చిన దాకా కూడా అదే మనసులో తిరుగుతుంటది. ఎట్లా వాడాలి, ఎలా నేర్చుకోవాలి అనేదే ఉంటుంది. అంటే ఇది ఎప్పుడైనా వాడినారు? ఇప్పుడు పాడిన పాట శివుని పాట పాడారు కదా, ఎవరైనా వాడినది ఇప్పుడు విన్నారా, లేకపోతే మీ సొంతంగా మీరే కల్పించుకొని మీరు ఇట్లా మీరే వాడుతున్నారు ఎట్లా అన్నట్టు ఇప్పుడు పాట? అంటే నేను విన్నా, ఒక దగ్గర విని పాడినా. ఒకరి దగ్గర విని పాడారు. అంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు మీకు ఇంత మంచి కళ, పాడే కళ మీ నాన్నగారి నుంచి వచ్చింది అని చెప్పినారు కదా. మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు అసలు? మా నాన్నగారు ఇట్లా ఆటలు ఆడతారు కదా మేడం, ఎల్లమ్మ ఆట, ఆటలు ఇట్లా ఆ ఆటలల్లో ఆడేవాడు. ఆట ఆడుతుంటే రామాయణం గాని, చిరుతలాట గాని ఇట్లా ఆడేవాడు. కోలలల్లో గాని, కోలాట సాంగ్స్ గాని అన్ని మా నాన్న అన్ని ఆడేవాడు. మీ నాన్నగారి నుంచి ఏమైనా పాటలు నేర్చుకున్నారా మరి? అప్పుడు మా నాన్నగారు జల్ది చనిపోయారు మేడం. జల్ది అంటే మాకు పెళ్లి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక పిల్లలైనాకనే చనిపోయింది. కానీ మా నాన్నగారి ద్వారా కూడా నేర్చుకున్నాం, కానీ అవన్నీ మస్తు రోజులు అయ్యా. మా నాన్నగారు కూడా చనిపోయాడు, 10 సంవత్సరాలు అవుతుంది.
అంతే గుర్తుకు లేదు ఇక అంత పాటలు తనే. అదే కానీ మీ నాన్నగారు అయితే హరికథలు అలాంటివి చెప్పేటోళ్ళ మరి అట్లా కథలు గీతలు కాదు, ఆటనే ఆడుతుండే. ఆటలే ఇట్లా వేషాలు వేసుకొని చరిత్రాటలు, రామాయణంలా, మహాభారతం అట్లాంటివి అట్లా ఆటలు ఆడుతుండే. ఆటలు ఆడేవారు. అయితే ఇప్పుడు మీ ఊర్లలో పనులకు వెళ్తారు కదా, ఇప్పుడు మీరు నిజాంపేట మండలం అని చెప్పినారు కదా, నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ అదే నిజామాబాద్ డిస్ట్రిక్ట్, అక్కడ నిజామాబాద్ కదా. అయితే అక్కడ ఊర్లలో పనులకు వెళ్తారు కదా, మీరు ఇంట్లోనే ఉంటారా ఏదైనా పనికి వెళ్తారా మరి? పొలం పనికి వెళ్తాం. పొలం పనికి వెళ్తారు కదా, మీరు పొలం పనిలో ఏదన్నా పాట పాడుతుంటే చేస్తుంటారా ఏదైనా? ఏం పాట పాడతారు ఈ పొలంలో ఎక్కువ? ఏది వాడతాం, ఏది వాడతాం, ఏదో ఎక్కువ పాట పాడండి మాకోసం. కలువ వస్తారమ్మ అమ్మ, కలువ వస్తారమ్మ, మమ్ముక దూగి నడిచేటి వాళ్ళైతే కలువారంటమ్మా, దూరము చాలున్నదమ్మా అమ్మ, దూరము చాలున్నదమ్మా, దూగి నడిచేటి వాళ్ళైతే కలువారంటమ్మా, దూరము చాలున్నదమ్మా. అమ్మ పిల్ల తల్లుల విలువకుండ్రి, అమ్మ పిల్ల తల్లుల విలువకుండ్రి, దుగి పిల్ల తల్లుల విలువకుండ్రి, పాలసే పూలసే పిండి పోయుండ్రి, పిల్ల తల్లుల విలువకుండ్రి, అమ్మ కైకిల్లు నన్ను అడగకుండ్రి, అమ్మ కైకిల్లు నన్ను అడగకుండ్రి, మా పెద్దన్న నడుగుండ్రి పేరు చెప్పుండ్రి, కైకిల్లు నన్ను అడగకుండ్రి. అంటే ఇలాంటి పాటలు పాడుతుంటారు అన్నట్టు. అంటే పొలం పనికి వెళ్తున్నా ముసరాని అడుగుతున్నారు అన్నట్టు ఈ పాట ద్వారా మీరు? అదే కదా మరి. అంటే ఇప్పుడు మీరు భజన పాటలు ఇంకా చాలా పాటలు ఉంటాయి అన్నట్టు, హరికథ పాటలు ఉంటాయి, భజన పాటలు ఉంటాయి, ఇంకా చాలా పొలంలో పని చేసేటప్పుడు ఎన్నో రకాల పాటలు ఉంటాయి. అంటే ఒక్కొక్క పాటకు ఒక్కొక్కలా ఉంటదా? ఏ దానికైనా పాట అలా ఉంటాయా? ఏ దానికి అలా దానికి అలా ఉంటాయి. ఇప్పుడు రాఖీల పండుగ వస్తే రాఖీల పండుగ అన్నదమ్ముల మీద వాడతారు, అన్న చెల్లెల మీద వాడతారు, మళ్ళీ బోనాలు వస్తే బోనాల అమ్మవార్ల మీద వాడతారు. అట్లా ఏమన్నా ఉన్నాయమ్మ పాటలు మీ దగ్గర? బోనాల పాటలు ఏదండి ఒకసారి బోనాల పాట పాడండి. మల్లె చెట్ల కులిలేవోతో, మల్లె పువ్వుల సమాజతో, మడలమ్మ నిన్ను కూడి మరచి చావాలు చేతు, శిరసు ఎంటిక జడాలేతో, తాళ ఎంటిక జడాలేతో, గనరు ఊలలిలేవోతో, గనరు ఊల సమాజతో, గనరు చెట్ల కులిలేవోతో, గనరు పూల సమాజతో, మడలమ్మ నిన్ను కూడి మరచి చావాలు చేతు, శిరసు ఎంటిక జడాలేతో, తాళ ఎంటిక జడాలేతో. అంటే ఎవరి పాట మీద, ఎవరి అమ్మవారి మీద వాడినారు అన్నట్టు ఈ పాట? దేవుడి పాటనే ఇది కూడా. ఈ దేవుని పాటనే? ఇది కూడా దేవుడి పాటనే. మళ్ళా ఇంకా బంతి పువ్వు వనములా జొచ్చినోవే, బంతి పువ్వు వనెల చీర నీకే, సత్యము దాలతూనే సరసాతి, ఓరగంటి ఒడ్డాడు పెళ్లి కోసాని, సత్యము దాలతూనే సరసాతి, ఓరగంటి ఒడ్డాడు పెళ్లి కోసాని. అంటే పోషమ్మ మీద, అంటే పోషమ్మ మీద పాడినట్టు ఈ పాట అర్థం. అంటే ఇట్లా లైన్స్ మీరు పాడే లైన్స్ మాకు అర్థమైతలే అన్నట్టు, అందుకనే అడుగుతున్నాం. పోషమ్మ మీద వాడినట్టు అన్ని దేవుళ్ళ మీద వస్తుంది ఇది కూడా. అన్ని దేవుళ్ళ మీద వాడుకుంటూ వెళ్తుంటారు, అదే పదాలు అన్ని మాట్లాడుకుంటా దేవుని పేరు మీద కలుపుకుంటూ వెళ్తారు అన్నట్టు అన్ని. అయితే మీ ఇప్పుడు ఊర్లలో బతుకమ్మ పండుగలు అయితే ఇంకా పొలాలకు వెళ్తారని అన్నారు కదా, అయితే అప్పుడు మీతోనే వాడించుకుంటారా లేకపోతే అందరు ఎట్లా మరి? ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, యూట్యూబ్ లో వచ్చినాయి, మరి పాటలు మీతో వాడిపించుకుంటారా, యూట్యూబ్ లలో పెట్టుకొని వింటున్నారా, ఎట్లా చేస్తున్నారు పనులు చేద్దాం అనుకుంటే? ఏం పనులు చేస్తే చేస్తాం, పాడేది వాడతాం, ఏది వచ్చింది అది ఏదో ఒకటి అనేస్తాం అంతే. అంటే ఇప్పుడు 10 మంది వరకు వెళ్తుంటారు ఏదన్నా పని చేయడానికి, అలా మీరు వెళ్తుంటారు కదా, అలా మీరు పాడుతున్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని లక్ష్మి పాడు అని అంటారు, అట్లా అంటారు అట్లా? నేను అప్పుడు వెళ్ళి నుంచి కూడా ఫస్ట్ మా ఊరికి వెళ్ళి వచ్చి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఇంకా నన్ను ఊళ్ళో అందరూ సింగర్ వచ్చింది అంటున్నాను, ఒక్క పాట కూడా వచ్చేది లేదు, ఎందుకు సింగర్ అంటున్నాను అని ఇట్లానే దాన్ని. అంటే వాళ్ళకి అందరికి ఎక్కువగా మీ నోటి వెంట ఏ పాట ఇష్టం అని అంటారు? ఎక్కువ నువ్వు ఈ పాట పాడితే బాగుంటది అని అంటారు కదా, అట్లా ఉందా ఏదైనా పాట? అంటే పీళ్ళ పండుగలా వాడతారు మేడం సాంగ్స్, ఇట్లా తుర్కదేవులు కూర్చుంటే చూడు, అట్లా సాంగ్స్ వాడితే ఇంకా వాళ్ళు అబ్బాయి ఎంత చాలా బాగుంది పాడు అని అంటారు వాళ్ళు. ఏదో ఒకసారి పాడండి పీళ్ళ పండుగ పాట.
జొన్న సేనుకు మంచని కావాలి జోగదానికి ఎవడు కావాలిరా జొన్న సేనుకు మంచని కావాలి జోగదానికి ఎవడు కావాలిరా तिरवर जाना बात सुनो जी याद यमुना डरने जी तिरवर जाना बात सुनो जी याद यमुना डरने जी याद यमुना डरने जी नहीं मालू बना ले डरने जी सदगुरु भजना जयनि वाडु वडొక్క వడవిల నిడుగొడలి సదగురు భజన జయని వాడు వడొక్క వడవిల నిడుగొడలి గంటి తుంటి లూటి అవులు బనాలేవు జోడేసి గంటి తుంటి లూటి అవురు బనాలేవు జోడేసి అవురు బనాలేవు జోడేసి మై మాలు బనాలేవు జోడేసి ఇట్లాంటివి వాడతాం. అంటే పిల్ల పండుగ రోజు ఇట్లా పిల్ల వాడతాం. పండుగ ఇట్లాంటి అయినా వాడతాము. మళ్ళా ఇంక అవ్వ సూడే కొడతాడట కోతి మొక పొడు అవ్వ సూడే కొడతాడట కోతి మొక పొడు కొట్టిందాక చూడు బిడ్డవానే గల్లోడు అవ్వ సూడే కొడతాడట కోతి మొక పొడు. అంటే ఏంటి అన్నట్టు ఈ పాటలు ఆడతాం అంటే ఇట్లా ఇవి ఇవి చెప్తే వాళ్ళు మాది వాళ్ళు బాజల వాడితే వీళ్ళు వాడతారు. వీళ్ళు ఆడుతా ఉంటారు. వీళ్ళు సవాళ్ళకి జవాబు వేస్తా ఉంటారు. ఇది చెప్పింది వాళ్ళు వాడాల. మాది వాళ్ళు బాజలు కొడతారు చూడు వాళ్ళు దాంట్లో రాదు. అంటే ఎదురుండు ఇట్లా ఇంకా మర్రా అమ్మ నాకు గంజయ్య పెగడ పెళ్ళిది అవ్వ నాకు గంజయ్య పెగడ పెళ్ళిది చేసిందాక ఆగు కొడుకు పెంట కలాంటి అవ్వ నాకు గంజయ్య పెగడ పెళ్ళిది ఇట్లా కలుపుకుంటా కలుపుకుంటా వేస్తారు అన్నట్టుగా సవాళ్ళు. ఒకరు మీరే ప్రశ్న వేస్తే వాళ్ళు సమాధానం చెప్తారు అన్నట్టు. అదే అంతే కదా. మీరు అడిగిన దానికి వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు పాట వాడు అంటే వాళ్ళు పీకల పాట పాడితే వీళ్ళు వాడతారు. అదే ప్రశ్నకి సమాధానం జవాబు అట్లా వచ్చింది అన్నట్టు మీరు చెప్తున్నారు అన్నట్టు. ఇప్పుడు పాట పాడినారు అంటే ఇప్పుడు మనకందరికి తెలుసు ఎవరికైనా సరే మామ ఉంటే బావ మరదలు ఉంటూనే ఉంటారు. బావ మరదలకు కూడా పాటలు కూడా బాగుంటాయి అసలు ఉంటాయి కదా. అసలు ఒక పాట పాడండి ఒకసారి బావ మరదల మీద. నీకు తెల్ల జీర తెస్తా నీకు తెల్ల రైక తెస్తా నాయకిలి ముంగటుండవే మరుదాల మల్లె గంగు నాయకిలి ముంగటుండవే మరుదాల మల్లె గంగు నీ తెల్ల జీరల్లా నీ తెల్ల రైకల్లా నీ అకిలి ముంగటుండరా ఒరి మనత కొడుక నీ అకిలి ముంగటుండరా ఒరి మనత కొడుక నీకు ఎర్ర జీర తెస్తా నీకు ఎర్ర రైకె తెస్తా నా అకిలి ముంగటుండవే మరుదాల మల్లె గంగు నా అకిలి ముంగటుండవే మరుదాల మల్లె గంగు నీ ఎర్ర జీరద్దు నీ ఎర్ర రైకద్దు నీ అకిలి ముంగటుండరా ఒరి మనత కొడుక నీ అకిలి ముంగటుండరా ఒరి మనత కొడుక ఇట్లా ఇట్లా వాడుకుంటా ఉంటారు. అంటే బావకి మరదలు చెప్తుంది అన్నట. అట్లా నీకు ఇవన్నీ తెస్తా నా ఆకిలి ముంగటుండు అంటే నన్ను చేసుకో అన్నమాట. అంటే చేసుకొని అడుగుతున్నా అంటే నేను నీది చీరలు వద్దు నీ జాకెట్లు వద్దు నేను ఉండను అని ఆమె అంటది అన్నట్టు. ఆమె అంటుంటది. అంటే ఇప్పుడు ఇలా ఇన్నిగానం పాటలు ఎలా వస్తాయి అన్నట్టు అన్ని ఎట్లా గుర్తుంటాయి మీకు పాడాలి అని ఇలా ఉంటాయి అసలు మర్చిపోరు ఎప్పుడు పాటలు అనేది? ఎందుకు మరుస్తాం మేడం మాకున్నదే అది. ఇంకేంది మా మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు చాలా మర్చిపోయాము. ఇంకా మర్చిపోంగా ఇంత గుర్తుంటాయి. అంటే మీరు ఇప్పుడు ఇంత మంచిగా పాడుతున్నారు కదా. అంటే మీ అక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సైడ్ ఎక్కడైనా సరే పాటలు పాడాలని ఇంత మంచిగా ఉన్నారని అందరు ఊర్లో అంటారు కదా. మరి బయటికి వెళ్ళి వాడు అని ఎవరు చెప్పారా? మీరు ఇట్లా ఎవరన్నా చెప్పారా? నా ఇష్టంతో నాకే ఒక కోరిక ఇది. నా ఇష్టంతో నేనే వెళ్తాం. ఆయన కూడా చాలా సపోర్ట్ ఇస్తారు. అవి వాడాలా. ఆయన కూడా కోలాటం సాంగ్స్ పాడతాడు మస్తు. కోలాటంలో ఆయన కూడా కోలాటం ఆడతాడు. ఆయన లేని అసలు కోలాటం నడవదు. అవునా? అంటే మీరు కోలాటం పాటలు వాడతారు, మీ ఆయన ఆడతారా? ఆయననే వాడతాడు. ఆయననే వాడతారా? ఏది మీ ఆయన వాడిన పాటలు ఏదో ఒక పాట వాడండి అసలు కోలాటం మీద. బంతి పువ్వుల దండలు తెచ్చిన బామర తలపులు తీయవే నన్నావలికి రానియవే బంతి పువ్వుల దండలు తెచ్చిన బంతి పువ్వుల దండలు తెచ్చిన బంతి పువ్వుల దండలు తెచ్చిన బామర తలపులు తీయవే నన్నావలికి రానియవే బంతి పువ్వుల దండలు తెచ్చితే బామ కడకే పోయి నువ్వు చెలియ కడకే పోయి బంతి పువ్వుల దండలు తెచ్చితే బంతి పువ్వుల దండలు తెచ్చితే
బంతి పువ్వుల దండలు తెచ్చితే బామ కడకే పోయి నువ్వు చెలియ కడకే పోయి ఇట్లా ఇంకా మన సవాడతారు. అంటే ఇట్లా కోలాటం అంటే కట్టెలతో ఆడుకుంటా కోలాటం ఆడతారు చూడు, అట్లా కట్టెల మీద ఆడుకుంటా ఉంటాయి. అంటే ఇట్లా కోలాటం ఆడతారు కదా, ఊర్లోనే ఆడతారా? హోలీ పండుగ ఆడతారు కదా, హోలీ పండుగకి ఆడతారు. అంటే బయట ఎక్కడన్నా పర్ఫార్మెన్స్ ఏదైనా పండుగలకు వస్తే అట్లా రమ్మని ఆడుతుంటారా? అట్లా లేదా ఉట్టి పండుగలకి హోలీ పండుగకి ఆడతారు? హోలీ పండుగకి ఆడతారు. అంటే దసరాకి ఇట్లా ఏం ఆడరా? దసరాకి ఇంకా ఏం ఆడరా అక్కడ, ఉట్టి హోలీ పండుగ రోజు ఆడతారు. హోలీ పండుగ 15 రోజులు ఉన్నదంటే కూడా ఆడతారు. హోలీ పండుగకి ఆడతారు మీరు అక్కడ సైడ్. అంటే ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క లాగా ఎట్లా అవుతుంది అంటే బతుకమ్మ పండుగ కూడా కోలాటం ఆడుతున్నారు. అందుకేనా కోలాటము బతుకమ్మ పండుగలకు కూడా ఆడుతున్నారు కదా? ఆడళ్ళు ఆడుతుండ్రు, మొగోళ్ళు ఆడరు కదా. అంటే కోలాటం అనేది మొగోళ్ళు హోలీ పండుగకి ఆడతారు. హోలీ పండుగ ఆడతారు. అయితే మీకు కూడా కోలాటం పాటలు వచ్చా? వస్తాయి మేడం. ఏదో ఒక పాట పాడండి ఇప్పుడు. నీలకు పోయటి నీలవే నిలగన్న నిలసుండవే గొల్లబామ చెలి నీ కొరకై వస్తేనేమో నీలకు పోయటి నీలవే నిలగన్న నీలకు పోయటి నీలవే నిలగన్న నీలకు పోయటి నీలవే నిలగన్న నిలసుండవే గొల్లబామ చెలి నీ కొరకై వస్తేనే ఇట్లా నిలసుండమని నాకు నిలువుతోనడిగావు, నిలసుండమని నాకు నిలువుతోనడిగావు, నిలసుండమని నాకు నిజముతోనడిగావు, నీకేమి పని కలిగానో ఈ కృష్ణ నిజముతో తెల్పరాదోయి. నిలసుండమని నన్ను నిజముతోనడిగావు, నీకేమి పని కలిగానో ఈ కృష్ణ నిజముతో తెల్పరాదోయి. పని ఏమి దాన్ని పాటించి అడిగావు, పని నీకు తెలియదు బామ ఎంతో పసివాలవే ముద్దులేమా. పని ఏమిని దాన్ని పాటించి అడిగావు, పని ఏమిని దాన్ని పాటించి అడిగావు, పని ఏమిని దాన్ని పాటించి అడిగావు, పని నీకు తెలియదు బామ ఎంతో పశువాలవే ముద్దులేమా. అంటే ఈ పాటకు అర్థమైందమ్మా అసలు? అంటే లీలకు పోతున్నదా, నువ్వు నీళ్ళకు పోతున్నావు ఆగే నిలగన్న అంటే ఆగు బామ నువ్వు నీళ్ళకు పోతున్నావు అన్న అర్థం. అంటే నేను ఎందుకు ఆగాల అంటే పని ఏమిటిది నువ్వు నిలవడం అంటున్నావు నాకు అని ఆమె అంటుంది. అంటే పని ఏమిటిది నీకు తెలియదా అడుగుతున్నావు అని ఆయన అంటారు అన్నట్టు. అట్లా ఈ పాట మొత్తం అర్థం అలా ఉంటాయి అన్నట్టు, ఈ పాటలు అర్థం ఉంటాయి. తెలిసింది గాని నాకు తెచ్చి ఏమిచ్చావు, తెలిసింది గాని నాకు తెచ్చి ఏమిచ్చావు, తేటంగా తెల్పరాదోయ్ కృష్ణ నిజముతో తెల్పరాదోయ్. అంటే మీకు ఎప్పుడన్నా ఇట్లా బయటికి వెళ్ళి పాడాలి, ఇంకా వేరే వాళ్ళ ఎవరైనా నన్ను పిలవాలి అని ఎప్పుడన్నా పిలిచినారా ఊర్లో? ఇట్లా పాటలు పాడతావమ్మా అని ఎవరైనా అడిగినారమ్మా ఇంతవరకు? యాడ ఊరేనా? మీ ఊర్లో? మా ఊళ్ళో అంతా ఎక్కువ చిన్న పల్లెటూరు మేడం మాది. ఇదిగా అడవిలోకి వెళ్ళినప్పుడే వాడుతుంటాం అంతే. అడవిలోకి వెళ్ళినప్పుడే వాడతారు. అంటే కాదు మీ మొత్తం మీ ఊర్లో పాడతావు అనేది ఇప్పుడు లక్ష్మమ్మ అనగానే గుర్తుపడతారు కదా. ఇప్పుడు లక్ష్మికి పాటలు మస్తు వస్తాయి అట్లా అంటారు, అట్లా అంటారు కదా. అంటే ఎవ్వరు చెప్పలేరా మరి నువ్వు ఇంతగానో మంచిగా వాడుతావు, ఆ కనుక అంత ముసలైంది ఆమె అంత వాడుతుంది, నువ్వెందుకు వాడతలేవే అంటే నేను వెళ్ళి ఇట్లా స్టూడియోలో వాడరాట్లే కానీ వాళ్ళు ఎవరినైనా రిలీజ్ చేస్తలేరు అని నేను అంటున్నాను. అదే స్టూడియోకి ఎప్పుడన్నా వెళ్ళి ఎవరైనా పిలిచారా అని అడుగుతున్నా. అదే స్టూడియోకి వెళ్ళి ఇట్లా పాట వెళ్ళి పాడి నేను చెప్తున్నాను. పాడినారు? ఏం పాటలు పాడినారు అప్పుడు ఆ స్టూడియోలో? ఆ స్టూడియోలో ఇది ఒకటి వాడినా, నీళ్ళ కోయటి నీళ్ళగానే. మళ్ళా ఇంకొకటి కోడే వరక దున్నెటోడా రాజన్న కొమ్రే సక్కని సారవాడా, నా కొంగు తెలిగి కోడే వెదిరే రాజన్న కొమ్రే సక్కని సారే గదిలే, నా కొంగు తెలిగి కోడే వెదిరే రాజన్న కొమ్రే సక్కని సారే గదిలే, పొంగ పొంగ పోట్ల చెరువే రాజన్న రంగ రంగ నందిగామ, ఆ నందిగామ నల్ల చెరుకు రాజన్న తింటావో తెతి విరుసులే, ఆ నందిగామ నల్ల చెరుకు రాజన్న తింటావో తెతి విరుసులే. ఇది ఒకటి వాడినా. అంటే ఈ పాటలు బయటకు వచ్చినాయి పాడిన పాటలు? అసలు ఆయన రిలీజే చేయలేదు. ఆయన అసలు కెమెరా తీసేసిండు అనుకుంటా. ఒక్కసారి ఆయన పేరు కూడా రావట్లేదు. మా బావ అట్లా వస్తుంది కదా. అయితే పాడినారు, అయితే మీరైతే పాడినారు కానీ ఆయన రిలీజ్ చేయలేడు. పాటలు అయితే రిలీజ్ రాలేదు, బయటికి రాలేదు బయటికి రాలేదు పాటలు అయితే. ఛానల్ తీసేసిండే. ఆయన నంబర్ చేస్తే కూడా ఆయన నంబర్ కూడా లేదు వాడి దగ్గర, మా అబ్బాయి దగ్గర ఉంటది. అప్పుడు
ఇప్పటికా బయటికి రావాలి అని మిమ్మల్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అన్నట్టు? ఇప్పుడన్నా పోయి బయట వాడు అని ఇట్లా బయటికి తెలవాలని ఇప్పుడు ఎవరు ఇంట్లో మీ ఆయననా లేకపోతే మీ బాబా? మా ఆయన కూడా అంటాడు, మా బాబుకి అయితే మా అమ్మకి అదే ఉన్నది పాడాలన్నట్టుగా ఉంది అని. మా బాబాయ్ తీసుకెళ్ళి నాకు ఇంతకుముందు కూడా. ఇంతకుముందు కూడా తీసుకెళ్ళండి మీ బాబాయ్. మా ఆయన సాయం లేదు, నేను ఎక్కడికి వస్తా చెప్పు అంతే. మా ఆయన సాయం ఉంటాయి కదా, వెళ్ళు నీ ఇష్టం ఉన్నప్పుడు మనం ఎందుకు వద్దంటావు, నీ ఇష్టమే కానీ అనుకుంటాడు. అంటే ఇప్పుడు ఊర్లలో ఏమన్నా ప్రోగ్రాంలు అయితే కదా, ఏమన్నా ప్రోగ్రాంలు అయితే పాడుతుంటారు అట్లా? పాడతాం కూడా, డాన్స్ కూడా చేస్తాం. పాడుతుంటారు కూడా, డాన్స్ కూడా చేస్తుంటారా? అంటే ఏ ప్రోగ్రాంలు అయినాయి మీ ఊర్లలో ఎక్కువ? ఏం కాదు, గణపతి పండుగ అప్పుడే కోలాటం ఇస్తారు. అది చిన్న చిన్న విలేజ్ కదా అది. గణపతి పండుగ అప్పుడే ఇంత, ఇప్పుడు ఆడళ్ళకి ఇప్పుడు ఫ్రీ పెడుతుండ్రు అంతే. అప్పుడు ఆడళ్ళకి అసలు ఆడించేటోళ్ళు గారు, ఏదో ఆడిలో ఆడితేనే ఇంత అంతే. అంటే మీ అంత చిన్న పల్లెటూరు అసలు? మీ ఊరు చిన్నగా ఉంటది మేడం, అది ఒక గల్లీ లాగా ఉంటది మా ఊరు అంతే, చిన్న విలేజ్. మా అమ్మగారు ఊరు అయినా ఆన్నే ఉంటది కానీ అది కూడా చిన్న విలేజ్. మీ అమ్మగారు సైడ్ ఎక్కడ? మీ అమ్మగారు ఆన్నే బర్దీపూర్ ఉంటది, అక్కడే పక్కనే. అది కూడా చిన్న పల్లెటూరే. చిన్న పల్లెటూరే. ఇప్పుడు ఈ కాలంలో అందరు ఆడోళ్ళు అందరు అట్లా ఏం లేదుగా, బయటికి వస్తున్నారు, పాటలు ఇప్పుడు వస్తారు, ఇప్పుడు వస్తున్నారు మంచిగా. ఇంతకు ముందు ఆడలు అనిస్తారు, రానియకుంది కదా. కానీ ఇక పాటలు పాడాలా, మనం కూడా మహిళ లెక్క కావాలా, మనల్ని ఇట్లా కూడా కట్టిన మేడం నేను. ఇంకా పాఠముతోనే ప్రాణమంటూ బతికేదాన్నిరా, పాఠముతోనే ప్రాణమంటూ బతికేదాన్నిరా, ఎంత మందికి కాలు చేసిన రిప్లై ఇవ్వట్లే, పాఠముతోనే ప్రాణమంటూ బతికేదాన్నిరా, ఎంత మందికి కాలు చేసిన రిప్లై ఇవ్వట్లే, ఎందుకంత విసుగా నేను అయిపోతున్నాను, నాది బాధ ఎవరికి అర్థము కావట్లే. ఇట్లా కట్టుకున్నాను మేడం నేను. పాఠముతోనే ప్రాణం నాకు చదువులమ్మరా అనే పాటని మీరు ఇలా మార్చుకున్నారు అంటే ఇందులో మీ పాటని బాధని వ్యక్తపరుస్తున్నారు అన్నమాట. ఏం చేస్తా, మనం ఎంత పెట్టినా కూడా ఎవరు కూడా ఎంత మంది కాల్ చేసినా కూడా ఇగో చెప్తాం అంటుండ్రు. ఇట్లే ఎవరు కూడా మనని ఒక్కొక్క పాటకు ఛాన్స్ తెచ్చి మనకు ఒక పాట పాడించి మన పాట బయటకు వచ్చిందంటే అప్పుడు మనకు కొద్దిగా సంతోషం అనేది ఉంటది కదా. అట్లా అది అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఇన్ని రోజుల నుంచి బయటికి రాలేరని మీరే అన్నారు కదా, ఇన్ని రోజుల నుంచి బయటికి రాని వాళ్ళు ఇప్పుడు వచ్చేసేస్తుంటే పాటలు వస్తూనే ఉన్నాయి ఇప్పటికి. నేను అప్పటి నుంచి వేస్తున్నా కదా మేడం, 5 సంవత్సరాల నుంచి కూడా డీజే శివదానికి ముగ్గురు దోస్తులు గుడి అనే సాంగ్స్ ఆయన నచ్చే దారిని తీసుకున్నాడు ఆయన. ఏం పాడినాడు డీజే శివ దాంట్లో పాటలు? ఆయన దాంట్లో ఆయన పాడలేదు, ఆయన ఇట్లనే ఉత్తగా పాడిచ్చిండు. 6 సాంగ్స్ తీసుకున్నాడు అంతే. ఇది బాలయ్య పాట పాడిస్తా అని అన్నాడు, ఆ బాలయ్య పాట కూడా పాడియలేడు. మరి ఆ పాట కూడా ఇక ఆయనకు రాలేదు, ఆయన తీయలేడు. ఇక ఆయన ఛానల్ ఆయన చూసుకున్నాడు ఇక అంతే. అయితే మొత్తానికి అయితే మీరు బయటికి రాలేని మీ బాధనే ఎక్కువ ఉంది అసలుకి, మీరు బయటికి రావాలి అసలు అంతే. మనం ఒక సాంగ్స్ వాడి ఇట్లా బయటకు వచ్చినామంటే అది మనకు సంతోషం, మన జీవితం ధన్యమైనట్టు. అలా నా కోరిక. అంటే మీరు కనకవని చూసి ఇన్స్పిరేషన్ అన్నట్టు ఆమె లాగా బయటికి రావాలి, కనకవ అంత ముసలామెనే వాడుతుంది, మరి అంత ముసలామె ఆమె కంటే మన వాయిస్ బాగుండదా మేడం? ఒకసారి అంత ఆయన కంటుంటే ఆటలేని చూడు, అంత ఆమె రాటింది, మనం ఎందుకు బయటకు రావట్లేదు, ఇట్లా మనకెందుకు తీసుకోకచ్చిర్రు అని. ఇట్లా అంటే వస్తే కొంచెం మెల్లగా అందరికి ఇప్పుడు గుర్తుపట్టాలంటే కూడా కొన్ని రోజులు టైం పడుతుంది. ఎవరికైనా మంచి మంచి అవకాశాలు రావాలని తీసుకునే వాళ్ళైనా, పాటలు రాయించుకునేటోళ్ళైనా, ఇంటర్వ్యూ కంటే నేను ఇదే ఫస్ట్ టైం, ఎవరైనా తీసుకుంటారు, కొద్దిగా టైం పడుతుంది. మీరు ఇప్పుడు ఇస్తున్నారు కదా ఇంటర్వ్యూ ద్వారా చాలా మందికి తెలుస్తుంది కూడా. మిమ్మల్ని ఎవరన్నా మీ గొంతు నచ్చి మిమ్మల్ని ఇంకా మంచిగా పిలవాలని కూడా మనం అందరం అనుకుందాం. అసలు అట్లా రావాలి కూడా, ఇంకా మనస్ఫూర్తి రావాలి మేడం, వస్తేనే బాగుంటది. అయితే మీరు నాకు ఫోన్ లో ఒక పాట పంపించినారు, సాయిలు అని. ఏంది అసలు ఆ పాట ఒకసారి వాడరా? అది వాడనా? వాకిట్లా నిలతుండే నువ్వాటలాడకొయ్యో నా సాయిలు, నా అన్నలున్నరొయ్యో నా సాయిలు, నీ అన్నలుంటే మనకేమి భయమేవో నా సుశీలా, మనకేమి భయమేవో నా సుశీలా, బాజర్లా నిలసుంటే నువ్వు బాసాలాడకొయ్యో నా సాయిలు, నా బావలున్నరయ్యో నా సాయిలు,
నీ బావలుంటేవి మనకేవి వాయమేవో నా సుశీల మనకేవి వాయమేవో నా సుశీల అంటే నువ్వు ఆకిట్ల నిలబడి నాతో ఆటలాడకు మా అన్నలు చూస్తారు అని ఆమె అంటది. ఓహో, ఇది కూడా బావమరదల పాటనే అన్నట్టు. అంతే. బావమరదల పాటనే ఇట్లా కూడా వాడతారు అన్నట్టు. ఒక్కొక్క రకంగా ఒక పాటనే ఎన్నో రకాలుగా వాడొచ్చు అనేది మీలో నుంచి మీకు చెప్తుంటారు అన్నట్టు మీరు. అంటే నాది నేనే వాడుకుంటా మేడం, నాకెవరు చెప్పారు. నాది నేనే అప్పుడు చిన్నప్పుడు చేనులలో అమ్మ వాళ్ళు అట్లా వాడుతుండ్రి కదా, వాళ్ళు అప్పుడు అట్లా వాడుతుండ్రి, మనం ఇప్పుడు అది నేర్చుకోవాలా అన్నది వస్తుండే. చిన్నప్పుడు చేనులలో పాడతారా అని అంటున్నారు. చిన్నప్పుడు ఏం పాటలు పాడుతుండే చేనులలో మీరు ఎక్కువ? ఇవే పల్లె సాంగ్స్ లో ఏదో ఒక పాట పాడండి మళ్ళీ ఒకసారి. ఏ పల్లె సాంగ్స్ ఏదైనా గుర్తుందా చిన్నప్పుడు? మీ వేరే వాళ్ళు వాడుతుంటే మీకు విన్న పాట గుర్తుందా చిన్నప్పుడు? వేరే వాళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు వాడితే గుర్తున్నాయి కానీ అవి గుర్తుకు రావాలి సట్టంగా చిన్నప్పుడు. 12 बजे रातन को रहते वोटाल में, 12 बजे रातन को गए वोटाल में, सिगरेट नहीं ये सैलू क्या दीवान हो गया, गोल्डन नहीं ये सैलू क्या दीवान हो गया, 12 बजे रातन को गए दुकान में, 12 बजे रातन को गए दुकान में, सिगरेट नहीं ये सैलू क्या दीवान हो गया, सिगरेट नहीं ये सैलू क्या दीवान हो गया. అంటే ఇదేందన్నట్టు? అంటే ఊకే 12 గంటల దాకా దుకాణంకు పోతావు, సిగరెట్లు లేవాడా అని వాళ్ళు అంటారు. అంటే ఛాయ్ తాగపోతావు 12 గంటల దాకా, ఛాయ్ లేదు అంటారు. అంటే ఇట్లా పాడతారు అన్నట్టు. అంటే మీకు అట్లా ఇది హిందీలో కూడా అట్లా పాటలు వస్తాయి మీకు? అట్లా మా మమ్మీ వాడుతుండే. మీ మమ్మీ వాడుతుండే? కొద్దిగా వస్తుండే హిందీ, తురుకొస్తుండే. అంటే మీ మమ్మీ కూడా పాడుతుండే పాటలు? పాడుతుండే. అంటే మీరు మీ అమ్మ ద్వారా పాటలు వచ్చినాయి అన్నట్టు, మీరు నేర్చుకోవడం కారణం మీ అమ్మ ద్వారానే? మా అమ్మ ద్వారా వచ్చినాయి, మా నాన్న ద్వారా. మీ నాన్న ద్వారా ఇచ్చినాయి, ఇద్దరు ద్వారా. మీ అమ్మ ఎక్కువ ఇంట్రెస్ట్ నాకుంటుండే. అంటే వాళ్ళు వాడతారు కదా, అందుకని మీకు ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇక వాళ్ళు వాడుతున్నారు, నేను కూడా వాడాలన్న ఇంట్రెస్ట్ మీకు వచ్చేసింది. అయితే ఒక్క బతుకమ్మ పాట పాడండి మీ సైడ్, ఎట్లా వాడతారు ఒకసారి. బంతి పూలు తెచ్చి బతుకమ్మ వేరిచ్చి మనం ఆడవాదమక్కో బంగారి బతుకమ్మ, మనం చూడవాదమక్కో బంగారి బతుకమ్మ, మన నాడని ఎడక్క మన చూడని ఎడక్క, మన నాడని ఎడక్కో సర్పంచ్ సాయరెడ్డి, మన నాడని ఎడక్కో సర్పంచ్ సాయరెడ్డి, తంగడి ఊలు తెచ్చి తడకల్ల వేరిచ్చి, తంగడి ఊలు తెచ్చి తడకల్ల వేరిచ్చి, మనం ఆడబోదమక్కో బంగారి బతుకమ్మ, మనం చూడబోదమక్కో బంగారి బతుకమ్మ, మన నాడని ఎడక్క మన చూడని ఎడక్క, మన నాడని ఎడక్కో సర్పంచ్ సాయరెడ్డి, మన నాడని ఎడక్కో సర్పంచ్ సాయరెడ్డి. ఇలా వాడుతుంటారు అన్నట్టు బతుకమ్మ పాటలు. జగమంతా కాల పీలా తెలియదిరా మనకి నీలా, ఉన్నదిరా లోకం గోలుమా అయా తేర అంతా నికమా, జగమంతా కాల పీలా తెలియదిరా మనకి నీలా, ఉన్నదిరా లోకం గోలుమా అయా తేర అంతా నికమా, ఎందుకురా నీకి రంది మన ఎంట వచ్చేదేంది, ఎందుకురా నీకి రంది మన ఎంట వచ్చేదేంది, ఉన్నదిరా లోకం గోలుమా అయా తేర అంతా నికమాన్, జగమంతా కాల ఇలా తెలియదిరా మనకి నీలా, ఉన్నదిరా లోకం గోలుమాన్ అయ్యా తేర అంతా నికమాన్. ఇది భజన పాటనమ్మా? అంటే ఏమంటున్నారు అన్నట్టు ఈ భజన పాటకు అర్థం ఏంది అసలు? అంటే జగం గురించి వాడతారు. అంటే అంతే లోకంలో మొత్తము ఆయన భజనలు అన్నా పిచ్చే, కోలడం అన్నా పిచ్చే మీ ఆయనకి. ఇప్పుడు ఆయననే తోలుకొస్తుంటే నేను ఆయన పొలం నాటు పెట్టేది ఉంది అన్నట్టుగా అయిపోయిండు. నేను అన్నా నువ్వు నేను వెళ్ళన్నాడు, నీ సవాళ్ళకు మనకి ఇద్దరికి వచ్చి తాస్తాయి కదా, నువ్వు ఆడిన దానికి నేను కూడా ఆడి వాళ్ళ దానికి నేను ఇస్తాను, మగ వాళ్ళ దానికి నువ్వు ఆడుతుంది అన్నాడు. అంటే వస్తుండే కానీ ఆయనకు పొలం నాటు ఉన్నది కాబట్టి రాలేదు. వచ్చేది అసలు వస్తే మీ ఇద్దరు వాడితే అసలు ఇంకా బాగుంటుంది. మా ఇద్దరికి ఆయన కూడా ఇంకా చాలా వస్తాయి కోలాటం సాంగ్స్ కూడా. అంటే ఇప్పుడు
మేము ఇప్పుడు ఈ హైదరాబాద్ నుండి మాకు ఇక్కడ అంతా ట్రాఫికే కనిపిస్తది. మీ పల్లెటూర్లలోకి వస్తే అసలు అక్కడ సైడ్ వస్తే పచ్చదనం, ప్రకృతి అనేది మంచిగా ఉంటది. ఏదైనా ఒక పాట పాడరా దానిపైన అసలు? సరసర వచ్చేటి సరస్వతి నీకు కారులు జీబులు సైకిళ్ళు మోటార్లు కానచ్చని దర్శనాలు దేవదారి పుష్పనీలా కానచ్చని దర్శనాలు కారులు జీబులు సైకిళ్ళు మోటార్లు కానచ్చని దర్శనాలు ఓ దేవదారి పుష్పనీలా కానచ్చని దర్శనాలు మల్లియ పువ్వులు బంతియ పువ్వులు దండ దాశంగ పువ్వులు దండాలు దండాలు బంతియ పువ్వులు భజనాలు భజనాలు కానచ్చని దర్శనాలు దేవదారి పుష్పనీలా కానచ్చని దర్శనాలు సరసర వచ్చటి సరస్వతి నీకు కానచ్చని దర్శనాలు దేవదారి పుష్పనీలా కానచ్చని దర్శనాలు దుసగట్ల మేసేటి దుడ్డేలది మంద దుడ్డెలది మంద మల్పౌర బాలన్న మామలది మంద మామలది మంద మలుపుతా బాలన్న మంద పాలడిగా మారు వేరడిగా మలుపుతా బాలన్న మంద పాలడిగా మారు వేరడిగా మా మంద పాలడుగో మీరే వారయ్య మీరెవరయ్యా మంద పాలడుగో మీరే వారయ్య మీరెవరయ్యా మా తల్లి మీ తోడ పుట్టాలే మామ పుట్టలే మామ పుట్టంగా పూరుళ్ళు చెయ్యాలే మామ చెయ్యలేదు మామ పెరుగంగా పెళ్లిలు చెయ్యాలేదు మామ చెయ్యలేదు మామ పెరుగంగా పెళ్లిలు చెయ్యాలేదు మామ చెయ్యలేదు మామ లతగట్లో మేసేటి లేగాలది మంద లేగలది మంద మల్పౌర సాయన్న మామలది మంద మామలది మంద మలుపుతా సాయన్న మంద పాలడిగ మంద పాలడిగా మలుపుతా సాయన్న మంద పాలడిగ మారు వేరడిగా. అంటే ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు గాని పెళ్ళినప్పుడు గాని పాటలు పాడతారు. వస్తారు ఏమన్నా వస్తాయమ్మా మీకు అలా? పుట్టినప్పుడు తొట్టెలు వేసేటి పాటలు వస్తాయి. ఏదో ఒక పాట పాడమ్మా. లాలి లాలి లాబాల లాలి సుకునాల బాల లాలి గోపాల బాల నిద్రావోశాల లాలి గోపాల బాల నిద్రావోశాల పుట్టు గజ్జాలు గందు పులిగొల్లు నీకే గొందు పురునుడు మీ నానా చావుకుండు పురునుడు మీ నానా చావుకుండు లాలి లాలి లాబాల లాలి సుకునాల బాల లాలి గోపాల బాల నిద్రావోశాల లాలి గోపాల బాల నిద్రావోశాల. అసలు ఇంతమంత మంచి గొంతు ఇచ్చినందుకు దేవునికి అసలుకి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడైనా ధన్యవాదాలు చెప్పుకోవాలి అసలు. సరే మేడం. అసలు మీకు మా ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ చేసినాం కాబట్టి మీకు మా ఛానల్ నుంచి మంచి మంచి చాలా ఛాన్స్ రావాలని, ఆపర్చునిటీస్ రావాలని, మీకు మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం. మా ఛానల్ తరఫున కూడా మేము మంచి అవకాశాలు రావాలని, మీరు ఒక మంచి స్థాయిలోకి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం అమ్మా. థ్యాంక్ యూ.